హరిదువలని నాట్యమాడే తండ్రిని స్తుతించెదము. హరిదువలని నాట్యమాడే తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. హరిదువలని నాట్యమాడే తండ్రిని
ఈరోజు నువ్వు ఏ దుఃఖంతో దేవుడు దగ్గరికి వచ్చావు, ఏ కన్నీటితో దేవుడు సాన్నిధికి వచ్చావు, ఆయన సమస్యలు చూస్తున్న దేవుడు. హల్లెలూయా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, నా ప్రాణమున్నంత వరకు నీ మంటిలో చేరవరకు, నా ప్రాణమున్నంత అంత ఏకమస్త భాగం నీ మంటిలో చేరే వరకు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన హల్లెలూయా ఆరాధన స్తుతి ఆరాధన యెహోవా రఫా ఆరాధన యెహోవా షమ్మా ఆరాధన యెహోవా రఫా యెహోవా షమ్మా యెహోవా ఈరే ఆరాధన యెహోవా నిస్సి ఆరాధన యెహోవా రఫా ఆరాధన యెహోవా నిస్సి ఆరాధన నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో నా ప్రాణమున్నంత నీ మహిమలో చేరే వరకు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ ప్రాణం ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు ఆయన సన్నిధిని అనుభవించడానికి, ఆయన ఆత్మచేత మనం నింపుకోవడానికి, పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించడానికి ప్రభు కృప చూపి ఉన్నాడు. మిగిలిన సమయం అంతా దేవుడే మనం నడిపించినట్టుగా ఇంకా ఈ ఆత్మ సాధన దేవుని అభిషేకం ఇంకా బలముగా దిగి వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు దేవుని ఆత్మచేత నింపబడి ప్రవచించే వారికి మన సంఘాన్ని దేవుడు బలపరిచినట్టుగా కూడి వచ్చిన మనందరిని దేవుడు దీవించి ఆశీర్వదించినట్టుగా
వాక్యము ద్వారా దేవుడు నీతో నాతో మనందరితో దేవుడు మాట్లాడినట్లుగా మన మధ్యలో ఉన్న ఆత్మీయత లేదని ప్రార్థన చేస్తుంటున్నాను. అందరూ మీకు విద్దాం. సర్వశక్తి గల దేవుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, అయ్యా గతించిన వారం నుంచి వారము దాకా నీ ఉచితమైన సొప్పున నీ రెక్కల స్థానం మమ్మల్ని మా కుటుంబాన్ని సర్వస్వంగానే అభివృద్ధి చేస్తున్నాం. వారి పనిలో నా గండాలను తెచ్చుకున్నాం. చేసే స్నానంలో నీకు మా బిడ్డ పంపించు అనేక మందితో ఆత్మ లేని వారి వారికి కన్నాను. ఆత్మ లేకపోతే నాకనే కదంటున్నాం. నీతి మందిని మీద నీతి మందిని ఆత్మ కుమరిస్తానన్నాను. సర్వసంగంలోని ఆత్మ కుమరిస్తానన్నాను. అవును ప్రభా, ఈ దైవ కృపా ప్రార్థన మీ ప్రపంచం ప్రతి సర్వసంగంలోని ఆత్మ కుమరించు. మీరు దిలకల కంట జ్ఞానస్వదేశ మీకు మాత్ర కుమార్ ప్రశ్నలు నెరవేర్చు. ఆయన వాక్యమైన దేవుడు ఆది చేస్తుంది. ఆది అనే వాక్యమైన వాక్యం దేవుడి వాక్యమే దేవుడి ఏ సమయం సాగుదయ్యా ఈ ఆత్మరస్తాడు ఏ రోజు నిమ్మదితో ఇక్కడ నా శుద్ధి ఆత్మని సన్నిధికి నడిపించు. సేవని స్థలించు. వారానికి ఒక తాపు నడిపించు. వారానికి ఒక తాపు నడిపించు. వారానికి ఒక తాపు నడిపించు. ఆయన ప్రార్థన పాడేవారి సన్నిధికి నడిపించు. పేట కట్టేవారి సన్నిధికి నడిపించు. నొమ్మ కట్టేవారి సన్నిధికి నడిపించు. ఆదివేళ నిర్మించేవారి సన్నిధికి నడిపించు. ప్రభుత్వ సమర్పడేవారి సన్నిధికి నడిపించు. వాక్యమైన దేవుడా, ఈ సంఘంలో ప్రార్థించేవారు, ప్రవశించేవారు లేవనేది, దర్శనం చూసేవారు, భాషలతో మాట్లాడేవారు లేవనేది. ఈ సంఘంలో ఆయన విశ్వాసం నాకంటే గొప్ప కార్యం చేస్తాడు. పోయిన ఆదివారం తీవ్రతో వాక్యం అందించాడు. ఎన్నిసార్లు పోలాత్మక చూశాడు. ఏ సర్వసంగము నుండి పోలాత్మక గెలిచుంటానికి సర్వసంగంతో ఆత్మని మరించి ప్రతి గంటలో పెట్టే దేవుడు ఉంటుంది. ప్రతి స్థలంలో నీకు దృష్టి ఉంచిన దేవుడు. తట్టుకోలేకపోతున్నా జ్ఞాపించు. ఈ మండించిన తప్పించి వర్షాన్ని కుమరించి భరించలేకపోతున్నాను. ఆయన సేవకులు మరి ఈ రోజు మా కొరకు ఏమి దాసి పెట్టావు, ఏమి సిద్ధపరిచావు. వాక్యముతో మాట్లాడు, శక్తితో మాట్లాడు, నామతో మాట్లాడు. రసమేడు చెప్పడానికి జ్ఞానోదయమనిచ్చు. ఇంకా నడిచిన దీపముగా ఎదిగించు. భార్యాడుని మా మధ్యకి నడిపించేవు. ఒకరికి పడి నడిచిన దీపముగా ఎదిగించు. కూడి వచ్చిన ప్రతి కూడా నీ దీవించాను. సర్వసంగానికి శాంతి సమాధానం పరిశుభ్రత ఏర్పరిచాను. ఈ సమయంలో ఒకరైన ప్రతి బిడ్డని కనికరించమని, సగమైన పానిపోయమని, పసిబిడ్డని కాపాడుకోమని అందరినీ కనికరించను. హాస్పిటల్లో పడిన ఐసీలో నీరు ముట్టండి. ఎవరన్నా మూడో నీరు ముట్టండి. సంపూర్ణమైన ఆరోగ్యం నీయండి. ప్రభావం ఇచ్చిన నీరు బాగు చేయండి. ప్రాణాలు మిగిలిన వాడిని కనికరించి బాగుంచండి. సర్వసంగానికి అభివృద్ధి నా ప్రార్థన సమాధానం దయచు. క్రీస్తువిన వారిని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. అందరికీ ప్రైజ్ చూడండి. అందరూ బాగున్నారు. త్వరగా మనం ముగించుకుందాం. భయంకరమైన ఎండ వేడి చాలా విపరీతంగా ఉంది. కొన్ని మాటలు మన జీవితాంతము కూడా దేవుని వాక్యాన్ని ఎంత విన్నా కూడా తక్కువే. కానీ ప్రతికూల వాతావరణంలో మనం ఉన్నాం. మరి ఆంధ్ర రాష్ట్రంలో కంటే
ఎక్కడ ఎక్కువగా ఎండ కాస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఎర్రగా మొత్తం సూర్యుడు అంతా మా మీదే పడిపోయినట్టుగా భయంకరమైన కోపంగా ఉన్నాడు. ఆ కోపం అంతా కూడా మనం చూపిస్తున్నాడు. కాబట్టి మనం త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది అనేకమైన చింతలతో దేవుని దగ్గరికి వస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క చింత ఉంటుంది. ఒక ఆయనకు ఒక చింత ఏంటంటే, పెళ్ళైన తర్వాత ప్రతి మనిషికి ఉండే కోరిక ఏంటి తెలుసు కదా అందరికీ? పిల్లలు కావాలి. పిల్లలు చక్కగా ఇంట్లో తిరుగుతూ ఉంటుంటే అదొక రకమైన ఆనందం. మరి కొంతమందికి ఒక చింత ఉంటుంది, ఇల్లు కట్టుకోవాలి, నాకు కూడా ఒక ఇల్లు ఉండాలి. మరి కొంతమందికి ఒక ఆశ ఉంటుంది, ఒక చింత ఉంటుంది, నాకు BMW కారు ఉంటే బాగుండేది, నాకు మోటార్ సైకిల్ ఉంటే బాగుండేది, నాకు పెద్ద ఫోన్ ఉంటే బాగుండేది. అనేకమైన చింతలతో దేవుని దగ్గరికి వస్తారు. కానీ ప్రభు అంటున్నాడు, మీ చింత యావత్తును నా మీద వేయండి, నేనేం చేస్తానంటున్నాడు, మీకు నిబ్బరమైన బుద్ధిని అనుగ్రహిస్తాను. ఈ నిబ్బరమైన బుద్ధి మనకు రావాలంటే ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ ఉంది. ఏంటంట? మెలుగుగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు భారతదేశం వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా మనం ఆలోచన చేస్తే ఎక్కడ చూసినా ఏ మనిషి జీవితంలో కూడా ఏమి లేదయ్యా అంటే సంతృప్తి లేదు. ఏమి లేదండి? సంతృప్తి లేదు. ఈ సంతృప్తి లేని జీవితాలు ప్రతి మనిషిని ఏం చేస్తున్నాయంటే, ఒక ఆక్రోశముతో, లేకపోతే ఒక రకమైన పాపముతో, లేకపోతే కోపము తన హృదయంలో నింపేసుకొని ఏం చేస్తున్నాడంటే, సుఖాన్ని అనుభవించడానికి, త్వరగా పెద్దవాడైపోవడానికి, త్వరగా ఆస్తిపరుడైపోవడానికి ప్రతి మనిషి కూడా ఈ రోజు ఏం ఆలోచన చేస్తున్నాడంటే, ఎలాగైనా కూడా నేను ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోవాలని, ఎదుటి మనిషిని చంపేయడానికి కూడా వెనకాడని పరిస్థితుల్లో చాలా మంది జీవిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఏం చెప్తుందంటే, నీ చింత యావత్తును ఆయన మీద వేయాలి. ఆయన అంటున్నాడు కదా, ఒక మనిషి తెల్లగానైనా నల్లగానైనా వెంటుకును మార్చడండి. ఒక జానెడు మూరుడు ఎత్తుగానే చిన్న తగ్గించడం కానీ నీ వశము కానే కాదు. ఎవరి చేతిలో ఉన్నది? దేవుని చేతులు. ఆ సమయం వచ్చేంత వరకు కూడా నువ్వు ఏం చేయాలి? ఓపికతో కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఈరోజు చాలా మందికి ఓపిక లేదండి. ఓపిక నశించిపోయి ఏం చేస్తున్నారంటే, ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితులు ఈరోజు చాలా మంది జీవిస్తా ఉన్నారు. మేము ప్రయాణం చేస్తూ వస్తున్నాము. మా పాస్టర్ గారు అక్వాల్ ఇంటికి వెళ్ళి బస్సులో వస్తా ఉంటే, నా వెనకాల ఒక అమ్మ ఉంది. ఒక 50 సంవత్సరాలు, ఇంచుమించు 48-50 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమె ఏం చేసిందంటే, ఆమె ఉన్న సీటు ఒక పిల్ల తల్లికి ఇచ్చింది. సరే, బాగానే ఉంది, మంచి హెల్పింగ్ నేచర్ నీలో ఉంది, సంతోషం. ఆ చిన్న పిల్ల తల్లికి సీట్ ఇచ్చిన తర్వాత మంచిగా ఉంటారు కదా, ఇవ్వడం అయితే ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆ సీట్ ఎక్కడ పారిపోద్దు అన్నట్టుగా సీట్ పట్టుకొని ఇలాగ ఆమె దగ్గర నిలబడదు. ఈ లోపు బస్సు చాలా టైట్ గా ఉంది, కారు పెట్టడానికి కూడా స్థలం లేదు. ఆమె వెనకాల ఒక ఆయన ఉన్నాడు. ఒరే గొప్ప కూడా బుద్ధి జ్ఞానం ఉందా? మనిషి తాడి చెట్టు అంత ఎత్తు ఎదిగా, ఇక్కడ ఎవరేమో పిల్ల తల్లి కూర్చుంది, నువ్వు మాటికి నా మీద పడిపోతున్నావు ఏంటి? నాకే స్థలం లేదు. చూసారు అంటే మనిషిలో ఏం లేదండి, సహనం లేదు, ఓర్చుకునే తనం కనబడటం లేదు చాలా మందికి. ఈ రోజులో ఎవరినైనా ఏదైనా అందామా అనంటే చాలా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడతాం.
అంటే మనిషి జీవితంలో చూడండి, సహనమును కోల్పోతాం. తాను తోడు ఈ ఎండలు ఎక్కువ, భయంకరమైన ఎండలు. నిన్న అగ్నిగుండంలో ఏసి కడాయిలో అటు ఇటు తిప్పినట్లుగా అయిపోయింది పరిస్థితి. హల్లెలూయా. కానీ ఎందుకని ఈ రోజు నువ్వు దేవుని దగ్గరకు వచ్చావో తెలుసా? ఏ ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేస్తుంటే సరిపోదా నువ్వు అనుకోవచ్చు కొన్నిసార్లు. కానీ ప్రభు అంటున్నాడు కదా, ఒక్క దినం ఆయన సన్నిధిలో గడిపితే 1000 దినాల ఆశీర్వాదం. రోజుకి ఎన్ని గంటలండి? ఇది ఎక్కడ పాస్టర్ గారు, ఇది కూడా తెలియదా మీకు అన్నట్టుగా మీరు చూస్తున్నారు. హల్లెలూయా. రోజుకి 24 గంటలు. ఒక్క దినం అంటే 1000 సంవత్సరాల కంటే ఎక్కువ అంట. ఒక్క దినం అంటే ఎంతండి? 1000 సంవత్సరాల కంటే ఎక్కువ అంట నువ్వు దేవుని దగ్గర గడపడం. హల్లెలూయా. మరి అటువంటి దినాన్ని నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు? కొంతమంది పోగొట్టుకుంటాము, కొంతమంది దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. ఎలా మరి నీ చింత దేవుడు తీర్చగలడు? ఎలా నీకున్న బాధలన్నిటి నుంచి విడిపించబడగలడు? ఎలా నీకున్న ప్రతి సమస్య నుంచి నువ్వు విడిపించబడగలవు? నా దగ్గరికి రమ్మన్నాడు దేవుడు. నిబ్బరమైన మనసుతో నీకు ఇస్తాను. నీలో ఉన్న ప్రతి తొందరపాటును నేను తీసేస్తాను. నీలో ఉన్న ప్రతి ఆక్రోశమును నేను తీసివేస్తాను. నీలో ఉన్న ప్రతి కన్నీటిని నేను తుడిచేస్తాను. నీకున్న ప్రతి బంధకం నుండి నేను విడిపిస్తాను అన్నాడు. ఎవరు కూడా, ఏ మనిషి కూడా ఈ లోకంలో తన సొంత శక్తి మీద ఆధారపడడం వల్ల ఏమీ ప్రయోజనం లేదండి. మనకున్న డబ్బులు ఏమి కూడా మనం రక్షించలేవు. నువ్వు అనుకోవచ్చు, నీకున్న డబ్బుల దగ్గర, నీకున్న డబ్బులను బట్టి, నీకున్న ఆస్తిని బట్టి నాకు 1 కేజీ సమాధానం ఇవ్వయ్యా అని చెప్పి మటన్ కొట్టుకడికి వెళ్ళి నాకు 1 కేజీ సమాధానం చూసి అయ్యాడు ఇస్తాడా? ఎవరు దగ్గర దొరికింది? యేసయ్య దగ్గర దొరికింది. అందుకే అంటున్నాడు 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివితే అక్కడ వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. ప్రియులారా, మీకిప్పుడు రాయుచున్నాను పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకోవాలనను విషయం మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను చాలండి. ఎలాంటి మనస్సు రావాలంట మనకి? నిర్మలమైన మనస్సు. ఈ నిర్మలమైన మనస్సు ఎలా ఉంటుందంటే దేనికి కూడా చలించదండి. కొంతమంది ఉంటారు ఎలా ఉంటారు? ఎన్ని తుఫానులు రాని, ఎన్ని సమస్యలు రాని, ఎన్ని అవమానాలు రాని ఏ మాత్రం కూడా కదలనే కదలు. వారి గురించి ఒక మాట అంటారు, ఎలా సున్నం కొట్టిన రాయలాగా నిలబడిపోయిన సూత్రం ఏంటి అంటారా? అందరూ పెద్దోళ్ళు అంటారు కదండి, సున్నం కొట్టిన రాయలాగా నా వెంటి ఏ మాత్రం కూడా నీళ్ళు చలనము లేదేంట్రా అని అంటారు చాలా మంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్మలమైన మనస్సు మనకు కావాలి. మనలో ఉన్న ఈ చంచలమైన మనస్సు అనేది, చంచల మనసు అంటే 2 మనసులు. ఒకటి దేవుళ్ళో ఉంటారు, ఒకటి లోకంలో. యేసు రక్తమే జై ఉంటారు, ఇంకేముంటారు బలో గణేష్ మహారాజ్కి అంటారు కొంతమంది. అంటే రకరకాల మనసులు కలిగి ఉంటారు. ఇటు దేవుళ్ళో ఉంటారు, ఇటు లోకంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుని ద్వారా ఆయన వాక్యము ప్రకారం ఆయన ఆజ్ఞ ఏదైతే ఉందో 6 దినాలు కష్టపడి 7వ దినము ఎవరిదయ్యా అంటే అది ఎవరిది? దేవుడిని. ఇస్తున్నావా? ఇస్తున్నావా? నిజంగా మనం ఎంత ధన్యులం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు నాకు ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయన పిల్లలుగా మనం ఉన్నాం కాబట్టి, ఆయన స్వరక్తంలో మనం కడగబడ్డాం, ఆయన సొంత కుమారుడిగా మనం చేసుకున్నాడు. నీతి అనే వస్త్రము మనకు ధరింపజేసి ఆయన నీతి మన పరిశుద్ధులుగా ఈరోజు ఆయన ఎదుట నిలబడడానికి ధైర్యముగా నీవు నేను ఆయన ఆరాధించడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈరోజు ప్రపంచంలో మనం గమనిస్తే కొన్ని కోట్ల మంది దేవుని ఎరిగిన వారు ఎంతో మంది లోకంలో జీవిస్తాం. వారెవరికి లేదండి ఇటువంటి ధన్యత, వారెవరికి లేదు ఇటువంటి భాగ్యం. కానీ ప్రభు నీకు నాకు ఇచ్చాడు.
అయితే నువ్వు ఎలా ఉంటారో తెలుసా? నిర్మలమైన మనసు. సమస్య వస్తుందని చెప్పి నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు. అంతకుముందు ఆదివారం నేను ఒక వాక్యం చెప్పాను. ఒక ఆయన పారిపోతా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళమంటే నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషు పట్టణానికి ఏం చేస్తున్నాడు? శుభ్రంగా టికెట్ కొనుక్కొని చక్కగా వాడ అడుగు భాగంలో పడుకుని నిద్రపోతున్నాడు. ఈ రోజు నువ్వు దేవుని దగ్గరికి వస్తున్న నీ జీవితంలో ఎలా ఉండాలో తెలుసా? నిర్మలమైన మనస్సు. నీ చింత, నీ బాధ, నీ అప్పులు, నీ సమస్యలన్నీ కూడా నీ పక్కోళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హృదయ రహస్యాలు ఎరిగిన తండ్రికి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యం చేసి చూడండి. నేను అంటాను, ఆయన చేయకపోతే నీవు స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయంటాడు. రాళ్ళ కంటే మనం శ్రేష్టమైన మానవం అండి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశి కంటే దేవుడు మానవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన పోలికలు మనం చెక్కబడ్డాం, ఆయన స్వరూపంలో మనం చెక్కబడ్డాం, ఆయన స్వహస్తాల చేత ఆయన మనం నిర్మించుకున్నాడు. నువ్వు బాధపడతా ఉంటే ఆయన ఊరుకునే దేవుడు కాదు. నువ్వు ఓడిపోవడం ఆయన చిత్తము, నువ్వు నీరు తినిపోవడం ఆయన ఉద్దేశం కాదు, నువ్వు అవమానపరచబడడం ఆయన చిత్తం కాదు. కింద మనం దేవుడు వాక్యం చదివితే 3వ వచనం చదవండి. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను? పితరులను నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభం ఉన్నట్లే నిలిచి ఉన్నది అని చెప్పునని మొదట మీరు తెలుసుకొనవలెను. ఏం చేస్తారంటండి? అంత్య దినములలో, అపాయకరమైన దినాలు చాలా మంది ఏం చేస్తారంట? అమ్మా నీ విశ్వాసం ఏమైంది? ఇదిగో ఇన్ని సంవత్సరాలు యేసు ప్రభు నమ్ముకున్నావు, ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఏ రోజున ఇంటికాడ ఖాళీలో కూర్చుంటావేమో నీకు వస్తావు. ఏ రోజు కూడా నువ్వు కూర్చో సందులో బైబిల్ పెట్టేసుకుని పరిగెట్టుకుని వెళ్ళిపోతా ఉంటావు. కానీ నీ జీవితంలో ఏమి జరిగిందని అపహాసకులంట. ఎప్పుడంటండి? దేవుని రాకడ సమయం. ఈ దేవుని రాకడ సమయంలో నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి అనేకమైన మాటల చేత మనుషులు ఏం చేస్తారంటే నిన్ను అపహసిస్తూ ఉంటారంట. కానీ ప్రభు అంటున్నాడు, ఆయన రాకడ గురించిన వాగ్దానము ఏమాయన అనేక మంది హేళన చేసి మాట్లాడేవారు లేపబడతా ఉంటారంట. అయినా కూడా మనం ఏం కలిగి ఉండాలి? నిర్మలమైన మనస్సు అంటారు. చలించని కోపపడని మనస్సు కలిగి ఉండాలండి. చాలా మంది ప్రతి దానికి కోపపడతా ఉంటారు, ప్రతి దానికి తొందరపడిపోతా ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు ఏం చేస్తాయంటే నష్టాన్ని తీసుకొస్తాయి. మా దేవుడు నష్టపరిచే దేవుడు కాదండి. నీ జ్ఞానాన్ని బట్టి, నీ అవిధేయతను బట్టి, నీ యొక్క అవిధేయతను బట్టి, నీకున్న మిడిమిడి జ్ఞానాన్ని బట్టి నీకు నీవే నష్టాన్ని కొనదెచ్చుకుంటా ఉన్నావు. దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాడండి. ఆయన ఎప్పుడు కూడా నష్టపరిచే దేవుడుగా, ఆయన ఎప్పుడు కూడా అవమానపరిచే దేవుడుగా, అనాథగా నిన్ను వదిలివేసే దేవుడు కాదు. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే పేతురు గారు అంటున్నారు కదా, నోవాహు కాలంలో ఏ విధంగా అయితే ఆకాశం నుండి వర్షము కుమ్మరించబడి భూమి అంతా కూడా ఏ విధంగా అయితే నింపబడి నీళ్ళ చేత ప్రజలందరూ మునిగిపోయారో అదే ప్రకాశవంతమైన, అదే ప్రచండమైన మరి తుఫాను ఆయన రాకడ సమయంలో రాబోతా ఉంది. ఈ ప్రజలందరూ కూడా ఆయన తీర్పు సమయంలో ప్రతి ఒక్కరు కూడా నశించుకోబోతున్నారని చెప్పి సంఘంలో ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే దుర్బోధను తీసుకొస్తా ఉన్నారు, అబద్ధ బోధన తీసుకొస్తా ఉన్నారు, అబద్ధమైన వాటిని సంఘంలో తీసుకొచ్చి పెడతా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వాక్యం మీద నువ్వు కట్టబడుతున్నావు? ప్రభు అంటున్నాడు కదా, నేను మిమ్మల్ని సజీవమైన రాళ్ళవలే చెప్పుకున్నాను అంటున్నాడు. మనం సజీవమైన రాళ్ళం అండి. ఈ సజీవమైన రాయి ఎప్పుడు కూడా చలించదు, కదలదు. ఇది రాయి కదిలిందా? కదలదండి. రాతి మీద రాతిని నిర్మించమని దేవుడు చెప్తా ఉన్నాడు.
రాతి మీద రాయి ఎప్పుడైతే పెట్టబడుతుందో ఆ ఇల్లు పటిష్టంగా ఉంటుంది, ఆ ఇల్లు భద్రంగా ఉంటుంది, ఆ ఇల్లు ఎప్పుడు క్షేమకరంగా ఉంటుంది. రాయి అనగా దేవుని వాక్యం. వాక్యములను ఏం చేస్తుందంటే స్థిరపరుస్తుందండి, వాక్యములను బలపరుస్తుంది. చూడండి చూడండి ఒకసారి వాక్యంలో పెడదాం. మరి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 9వ వచనం ఒకసారి వాక్యం చదువుతాం. సామెతలు 14:9. చదవండి. 14వ అధ్యాయం 9వ వచనమా? అదే చదవండి. మూడు చేయు అపరాధ పరిహారార్థ బలి, వారిని అపహాస్యము చేయను యథార్థవంతులు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు యథార్థత కలిగి జీవిస్తే ఏం చేస్తారంట? ఒక్కరి ఎడల ఒకరు దయ కలిగి ఉంటారు. దేవుడు దేన్ని కోరుకుంటాడంటే యథార్థతను కోరుకుంటాడు. అపహాస్యకులు ఎప్పుడు కూడా దేన్ని హైలైట్ చేస్తా ఉంటారంటే నీలో ఉన్న తప్పిదనాన్ని ఎప్పుడు కూడా హైలైట్ చేయాలి. ఏదైనా చిన్న పొరపాటు నీలో కనబడితే దాని గురించే మాట్లాడకూడదు లోకం. దాని గురించి ఎప్పుడు కూడా మహాటముగా షోయింగ్ చేస్తా ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు కదా, ఒక్కరి యందు యథార్థత, యథార్థవంతులు ఒక్కరి యందు ఒకరు దయానిధి కలిగి ఉండాలి. ఈ చివరి దినాల్లో మహా అంటే కొన్ని రోజులు మాత్రమే, ఎక్కడ చూసినా భయంకరమైన దినాలు మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. మనిషి దేన్ని సహించట్లేదంటే ఓటమిని సహించలేకపోతున్నాడు. ఓటమిని సహించలేక ఏం చేస్తున్నాడంటే మనిషిని చంపుకునే స్థితిలోకి వచ్చేస్తా ఉన్నారు. ఒకరి మీద ఒకరు గాయపరుచుకుంటా ఉన్నారు. ఎంత విచ్చలవిడిగా అంటే ఒక మనిషిని కర్రలతో విచ్చలవిడిగా రాళ్లతో రాట్లతో కొట్టడం అంటే అది ఏమైనా మంచి పద్ధతేనండి? ఆలోచించండి. ఒక మనిషిని విచ్చలవిడిగా విచ్చల రహితంగా ఈరోజు సాధారణంగా ఏం చేస్తున్నాడంటే ప్రజల్లో దూరి సమాధానం లేకుండా చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒకరి పట్ల ఒకరు నువ్వు దయగలిగి ఉండాలి. ఒకటి నిర్మలమైన మనస్సు ఉండాలి. మొదటిగా మన చింత యావత్తును ఆయన మీద వేయాలి. మన చింత యావత్తును ఆయన మీద వేస్తే నువ్వు నిర్మలుడుగా ఉంటావు, కదలకుండా ఉంటావు, దేని గురించి భయపడవు. ఏమైనా జరుగుతుందా? నష్టం వస్తుందా? రాని బాధలు ఎక్కువైపోతున్నాయా? ఏమి కాదు. రాజు చెప్పింది కదా, యోబు ఏ విధంగా అయితే దేవుని దృష్టి యందు మనుషుల యందు తన యథార్థతను కాపాడుకుంటాడండి. ఆస్తి అంతా పోయినా, భార్య బిడ్డలు విడిచిపెట్టేసినా కూడా యోబు మాత్రం దేవుడిని విడిచిపెడతాడు. సంఘానికి అది కావాలి. సంఘములో అటువంటి యథార్థవంతులు లేవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ యథార్థతని ఏం చేస్తాడంటే గెలిపిస్తాడు. నీ యథార్థమైన జీవితం మనుషులకు కనపడకపోవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడండి. ఆ హృదయ రహస్యాలు వేడికండి. ఈరోజు మన జీవితంలో దేవునికి ఇవ్వగలిగింది ఏదైనా ఉన్నదంటే ఈ హృదయం. ఈ హృదయం దేవుని ఆలయం చెప్తున్నాడు. ఈ హృదయంలో ఏముండాలో తెలుసా? ప్రేమ అనేది ఉండాలి. ప్రేమ అనే వేరు నీలో లోతుగా ఎప్పుడైతే నువ్వు పాతుకుంటావో ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా నువ్వు లెక్క చేయి, పఠించుకో. ఈ చెబుతో వింటావు, ఈ చెబుతో వదిలిపెట్టావు. బాధపడవు, దుఃఖపడవు. అయ్యో నన్ను ఇలా ఎందుకు అనుకుంటున్నారని నువ్వు ఎప్పుడు కూడా ఆలోచన చేయవు. ఎందుకో తెలుసా? నీలో యథార్థత ఉంది కాబట్టి. నీలో యథార్థమైన జీవితం ప్రభు నీకు అనుగ్రహించాడు కాబట్టి నువ్వు మౌనంగా ఉంటావు. యేసు ప్రభు ఆయన మౌనంగా శ్రమను అనుభవిస్తున్నాడండి. మౌనముగా తను ఈ లోకాన్ని పడే ప్రతి మాటలు, ప్రతి నిందనను భరిస్తూ ఉన్నాడు. ఈరోజు నీకుందా ఆ బాణభరితమైన హృదయం? నీకుందా నశించిపోతున్న ఆత్మల విషయమైన భారం నీకుందా?
ఎంతసేపు నేను నా కుటుంబాన్ని ఒక స్వార్థపూరితమైన జీవితం జీవిస్తున్నట్లయితే మనం ఏ మాత్రం కూడా దీవించబడలేము. కానీ మనం ఎప్పుడైతే ఒక్కరి ఎడల ఒకరు దయ కలిగిన హృదయంతో, ఎవరైనా కష్టంలో ఉంటే, ఎవరైనా బాధలో ఉంటే, ఎవరైనా సమస్యలతో ఉంటే, ఒకవేళ నీ దగ్గరికి సహాయం కొరకు వస్తే నువ్వు సహాయం చేసే వ్యక్తులుగా ఉన్నావా లేదా ఒక్కసారి జ్ఞాపకం చేసి చూడండి. 74వ కీర్తన 22వ వచనంలో అంటున్నాడు. 74వ కీర్తన 22వ వచనం. 74వ కీర్తన 22వ వచనం. అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసుకునము. నీ మీదికి లేచు వారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది. నీ విరోధులు చేయు గల్లత్తును మరువకుము. ఏమంటాడండి? దేవా నీ వ్యాజ్యము అవివేకులు దినమెల్ల ఏం చేస్తారంట? నిందించడానికి బయలుదేరతాం. ఇది నిద్రపోయే సమయం కాదు. మనం మెలకుగా ఉండి ప్రార్థన చేయాల్సిన సమయం అంటే. మెలకుగలిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో సాతాను తీసుకొచ్చే ప్రతి దాడి నుండి మనం విడిపించబడగలం. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే నిద్రపోతాం. సంఘం ఏం చేస్తా ఉందంటే నిద్రపోతా ఉంది. ఇంకొంచెం నిద్రించను, ఇంకొంచెము కొనుక్కోదను, కాళ్ళు ముడుచుకును. అందుకే పేతురు అంటాడు, ప్రియులారా మిమ్మల్ని మీరు కొనుక్కుడి, మిమ్మల్ని మీరు మేలుకోండి. ఇక చావు పడుకున్నది, ఇక చావుని నిద్ర మత్తులో ఉన్నది. ఇదిగో దేవుని ఆజ్ఞ మీకున్నది. ఇదిగో ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మీరు లేవాలి. నిర్మలమైన మనస్సాక్షి కలిగి దేవుని సన్నిధిలో మీరు లేవాలని పేతురు భక్తుడు సంఘాన్ని ఏం చేస్తాడంటే మేలుకొలుస్తున్నాడు. ఈరోజు నువ్వు మెలుపు కలిగి ఉన్నావా? మెలుపు కలిగి ఉన్నావా? నిద్ర మత్తు కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచించి. నిద్ర ఏం చేస్తుందంటే చిప్పిరి గుడ్డలకు సాదృశ్యం. స్వామి వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా నిద్రపోతా ఉంటాడు. అందుకే చీమలను చూచి మీ నడతలను సరి చేస్తున్నాడు. చీమ ఏం చేస్తుందంటే ఎండాకాలం అంతా కూడా అది ఆహారాన్ని సిద్ధపరచుకుంటా ఉంటుంది. వర్షాకాలం అంతా ఆ ఆహారం ఏం చేస్తుంది? తన పొట్టలో దాచుకుని తన పిల్లలకు ఆహారం పెడతాడు. ఈరోజు నువ్వు నిద్ర మత్తు నుంచి విడిపించబడాలి. ప్రభు అంటున్నాడు, దేవా లేము. ఆయన లేచాడండి. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన హస్తము దినమెల్లా మన కొరకు చాపబడేది. ఆయన 2 హస్తాలు నీ కొరకు నా కొరకు చాపాడు. ఆయన కానీ నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. ఆయన మహిమను నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఆయన శక్తి సామర్థ్యములను గ్రహిస్తే నువ్వు ఆయన మహిమను పొందుతావు. ఈరోజు సంఘం ఏం చేస్తుందంటే ప్రభువును గ్రహించలేకపోతుంది. కళ్ళు మూయబడ్డాయి. ఆత్మీయ నేత్రాలు యేసు నామములో తెరవబడునుగా. మరొకసారి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలోకి మనం చదువుకున్న పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుతాం. 14-15. ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టేవారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులు నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్తపడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘ శాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున హల్లెలూయా ఏం కలిగి ఉండాలంటండి? శాంత గుణము కలిగి ఉండాలి. శాంతమ్మ అని పేరు పెట్టుకుంటారు చాలా మంది. శాంతం మాత్రం ఉండదు. ఏ పేరు పెట్టుకుంటారు? శాంతమ్మ అని పేరు పెట్టుకుంటారు. శాంతమే. కానీ ప్రభు అంటున్నాడు, శాంతము గలవారై ఎవరి దృష్టి కంట? ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగా మనం కనబడాలి. దేవుడు రాబోతున్నాడండి. వారి క్రియల చొప్పున జీతమును దేవుడు ఇక్కడున్న మనందరికీ కూడా జీతం ఇవ్వబోతున్నాడండి.
ఇప్పటి నుండి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు దేవుని కొరకు ఏం చేశావో ప్రతిదీ కూడా ఆయన జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఏమి చేసావో దేవుని కొరకు ప్రతిదీ కూడా రాయబడి ఉంది. జీవితం ఇచ్చేది ఎవరయ్యా అంటే దేవుడు మాత్రమేనండి. ఆయన జీవితం ఇచ్చే సమయంలో ఒకళ్ళు నిష్కలంకులుగా నిందారహితుడుగా కనబడకపోతే ఏం చేస్తాడంటే దేవుడు తీసుకెళ్ళి నిన్ను ఆరణలో అది కాదు మన జీవితం. దాని కొరకుగా 8 సంవత్సరాలు మనం భక్తి చేసింది. పరలోక రాజ్యములో ప్రభు కుడి పార్శ్వం ఎదుట ఆయన సింహాసనం మీద మనం కూర్చుండబెట్టబడాలని దేవుడు కోరుకుంటాడు. అక్షయ కిరీటము, వాడబారని కిరీటముల చేత మనము ధరించబడాలని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి మనలో ఏముండాలంటే శాంతము ఉండాలి, కోపమును విడిచిపెట్టాలి, అపవిత్రతను విడిచిపెట్టాలి. కొంతమంది అపవిత్రతను తెలుసుకొని ఏం చేస్తారంటే దానిలోనే మునిగి తేలుతా ఉన్నారు. ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తే నాకు నువ్వు చెప్పే అంతటి వాడివి కాదు, నాకు ప్రతిదీ కూడా తెలుసు అని చాలా మంది ఏం చేస్తారంటే అదే జీవితాన్ని జీవిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. శాంతము కలిగి ఉండాలంటారు. దేవుని దృష్టికి నిష్కలంకులుగా అవుతారు. మరియతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరియా దయాప్రాప్తుగా నీకు శుభం, నీవు దేవుని దయను పొందుకున్నదామమ్మ అని చెప్పి గాబ్రియలు దేవదూత మరియకు దేవుడు ఏం చేస్తున్నాడు? శుభవచనాన్ని తీసుకొస్తున్నాడు. ఈ రోజు నువ్వు దేవుని దయ పొందుకున్న వాడవైతే నీలో ఏముండదంటే శాంతము ఉంటుంది. నీలో ఏముండదంటే నిందారహితుడుగా నువ్వు ఉంటావు. ఇంకా అంటున్నాడు కదా, దీర్ఘ శాంతము దేన్ని తీసుకొస్తుందంటే రక్షణను తీసుకొస్తుంది. ఇంకా అంటున్నాడు కదా 16వ వచనం, వీటిని గురించి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలోని కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులు, అస్థిరులైన వారును తక్కిన లేఖనమును అపార్థము చేసుకున్నట్లు తన స్వకీయ నాశనమునకు అపార్థము. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పుల బోధలను తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకుని ఉండండి. హల్లెలూయా. ఏంటండి? అస్థిరులైనను సత్తిన లేఖనాలు ఏం చేస్తారంటే అపార్థం చేసుకుంటున్నాం. మనం కొన్నిటిని చేయగలం, అన్నిటిని చేయడానికి దేవుడు మనకి అధికారము ఇవ్వలేదు ఈ భూమి మీద. కొన్నిటిని మనం చేయాలి. ఆ కొన్నిటిని మనం ఎలా చేయాలంటే జాగ్రత్త కలిగి చేయాలి, నిందారహితముగా చేయాలి. నీతి కొరకు మనము ఆకలి తప్పులు కలిగినప్పుడు పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాం. స్థిరమైన మనసు, పడిపోకుండా మనం ఉండాలి. కొన్నిసార్లు మనం పడిపోయే పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి. అయినా కూడా మనం ఎలా కలిగి ఉండాలి చూస్తాం? స్థిరమైన మనస్సు కలిగి ఉన్నాం. స్థిరమైన మనస్సుని ఏం చేస్తుందంటే దేవుని ఎదుట నిలబడుతుందండి. ఈరోజు చాలా మంది పడిపోతున్నారు, వారి వారి క్రియలు చొప్పున నష్టపోతా ఉంటారు. కానీ దేవుడు ఎంత కృప కలిగిన వాడు, ఆయన కృప ఎంత విస్తారంగా ఉందంటే ఈ పట్ల నా పట్ల ఎన్నో ప్రమాదాలు మనకు ఎదురైనా, ఎన్నో అపనిందలు మనకు ఎదురైనా, ఎన్నో అనారోగ్య పరిస్థితులు ఎదురైనా దేవుడు ఏ రోజు కూడా తన చేయి గురించి కాలేదండి. ఏ రోజు కూడా తన చేతిని ముడుచుకుని పెట్టుకోలేదు. ఆయన ప్రతి దినం కూడా నీ కొరకు నా కొరకు తన హస్తములు చాపుతున్నాడు. దేవదూతలను పంపిస్తా ఉన్నాడు. చిన్న రాయి కూడా నీ నా పాదాలకు తగలకుండా దేవుడు కాపాడుతున్నాడు. కానీ ఆయన ప్రేమను మర్చిపోతున్నవేమో, ఆయన మాట్లాడుతున్న మాటను అపార్థం చేసుకుంటా ఉన్నాయి. ఒకసారి ఒక సంఘంలో ఇలాగే సేవకుడు వాక్యం చెప్తా ఉన్నాడంట, అమ్మా ఇదిగో నీ మనసును మార్చుకో, నీ హృదయం దేవునికి ఆయాసకరంగా ఉంది, ఇదిగో ఇది సరైనది కాదు అని చెప్తే మరొక ఆదివారం ఆమె చర్చికి రాకుండా పాస్టర్ అనుకున్నాడంట, అయ్యో పలానా అమ్మ ఈ రోజు ఎందుకని దేవుని దగ్గరికి రాలేదు, ఎందుకని ఆదివారం గుడికి రాలేదు, ఎందుకు కనబడలేదని చెప్పి ఆ తనలో తాను మందన పడిపోతా ఉన్నాడు, బాధపడుతా ఉన్నాడు, ఆలోచన చేస్తా ఉన్నాడు. ఆలోచన చేస్తూ 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 ఒక అమ్మని పిలిచి అడిగాడంట, అమ్మా మీ ఇంటి పక్కన ఒక అమ్మ పోయిన ఆదివారం రావడం ఏంటంటే పాస్టర్ గారండి మీ మీద చాలా కోపంగా ఉందని, ఎందుకంటే ఆమె గురించే వాక్యం చెప్పారంట.
ఇదిగో ఆమె గురించి చెప్పానంట, అంతా చాలా బాధపడతా ఉన్నాం, బలవంతా కూడా పోయిందంట, చాలా బాధపడుతుంది. ఇదిగో ఈ రోజు నుంచి ఆ సంఘానికి నేను రాను, వేరే సంఘానికి వాతావరణం అంటున్నాను రాసు గారు అని చెప్పినప్పుడు రాసు గారు చాలా బాధపడుతుంది. ఆమె దగ్గరికి వెళ్ళాడు, అమ్మా ఇదిగో ఈ గురించి కాదమ్మా నేను మాట్లాడేది, లోకంలో చాలా మంది ఇటువంటి జీవితాలు కలిగి జీవిస్తారు. ఇదిగో అనేక మంది పాడైపోతున్నారు. పాడైపోవడం కాదు కదమ్మా నువ్వు దేవుడు నమ్ముతుంది. నీ జీవితాన్ని అనేకులకు వెలుగుమయంగా చేయడానికి, అనేకులను దేవుడి దగ్గరికి నడిపించడానికే కదమ్మా దేవుడు నిన్ను పుట్టించాడు అన్నప్పుడు, అవును పాస్టర్ గారు నన్ను దేవుడు అనేకులకు వెలుగుగా ఈ లోకంలో పుట్టించాడండి. అవునండి, ఇదిగో ఈ రోజు నుంచి నా మనసుని మార్చుకుంటానండి, నేను స్థిరంగా దేవుని కొరకు నిలబడతానండి, ఇదిగో మీ చేతుల్లో ప్రమాణం చేసి చెప్తున్నానండి, ఈ రోజు నుంచి సరిగా జీవిస్తానని చెప్పి ఆమె దేవుని దగ్గర, సేవకుని దగ్గర ప్రమాణం చేసి ఆ రోజు నుంచి దేవుని కొరకు స్థిరమైన మనస్సు కలిగి నిలబడతా ఉన్నట. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మన చింత యావత్తును ఆయన మీద వేయాలి. దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుడు ఎవరినొకరిని సిద్ధపరుస్తాడండి. మనం దేవుని గురించి కలవరపడాల్సిన అవసరం ఇది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక కలవరం ఉంది. ఆంధ్ర రాష్ట్రం అంతా ఏం కలవరం? అదే నేను మొన్న వేయడానికి వెళ్తా ఉన్నాను, ఫస్ట్ టైం అనమాట మేము మా జీవితంలో ఓటు వేయడం వెళ్తా ఉన్నట్టు ఒక ఆయన చూసి అన్నాడు, ఏమన్నాడంటే దానికి అని అన్నాడు. నేను అన్నాను కదా సరే వెళ్ళగానే అదేదో ఉంది బాక్స్ దాకా, దాని ముందు అనేకమైన బొమ్మలు కనపడతాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా ఇదిగో నీ రాజ్యం కట్టబడ్డానికి నీ చిత్తములో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారే రావాలి ప్రభు అని ఇలా కళ్ళు మూసుకొని ఇలా తెరవగానే అది కనబడ్డది. గట్టిగా నొక్కి పక్క బాక్స్కి వచ్చి ఇలా చూశాను, ప్రభువా ఎందుకంటే ఈ మధ్యలో సెల్ ఫోన్స్లో ఒక రీల్స్ వస్తూ ఉన్నాయి, ఏంటి అసలైంది నొక్కుతూ ఉంటుంటే ఏరేది బొమ్మ కనబడతా ఉంది, ఈ బొమ్మే కనబడ్డదా లేకపోతే వేరే బొమ్మ ఏమైనా కనబడ్డదా అని చెప్పి ఇలా తొంగి చూసరికి నేను నొక్కిన బొమ్మే ఈలోపు మా పాసెంజర్ లైన్లో ఉంది. ఇదిగో దానికే వేసేయాలి. మా పాసెంజర్ కూడా గట్టిగా వెళ్ళి దానికే అని సౌండ్ వచ్చింది, అంతే సంతోషంగా బయటకు. హల్లెలూయా. చాలా మంది ఏం చెప్తున్నారంటే అదే చెప్తున్నారు. హల్లెలూయా. ఎందుకని నీ విషయాన్ని చెప్తున్నానంటే దేవుని రాజ్యం కట్టబడ్డానికి దేవుడు ఏం చేస్తాడండి? నీతిమంతుల పక్షాన వ్యాజ్యమని దేవుడు. మరి నీ చింత యావత్తు ఆయన తీసేయడా? మరి ఎందుకని కలవరపడుతున్నావు? ఎందుకని బాధపడుతున్నావు? ఎక్కడ కూడా యేసు నామములో నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో దేవుడు దాన్ని ఖచ్చితంగా నిలబెట్టగలడు. ఆయన రోషం కలిగిన దేవుడు. మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. మెలుగు కలిగి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన జీవితాల్లో గొప్ప కార్యాలు ఆయన చేయగలిగిన దేవుడు అండి. అందుకే ఈ ఉదయకాల సమయంలో 3 విషయాలు నేను చెప్తున్నాను. ఒకటి, నిర్మలమైన మనస్సు కలిగి మనం ఉండాలి. నిందారహితులుగా ఉండాలి. శాంత గుణము మనం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడని భయభక్తులు కలిగి మనం దేవుణ్ణి ఎప్పుడైతే ఆరాధన చేస్తామో మన హృదయ వాంఛను ఆయన తీరుస్తాడు. మన హృదయ వాంఛను ఆయన తీరుస్తాడు. నీ కోరికలన్నీ కూడా తీరుస్తాడు. ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో, కన్నీటితో దేవుని దగ్గరికి వచ్చేవేమో, కష్టాలతో నువ్వు దేవుని దగ్గరికి వచ్చేవేమో. పేతురు అంటున్నాడు, ఇదిగో దుర్బోధ విషయమై మీరు అపార్థం చేసుకోవద్దు. ఇదిగో దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, ఆయన మీ కొరకు రక్తాన్ని చిందించాడు. ఇదిగో మీరు శాంత గుణము కలిగి నిందారహితులుగా నిష్కలంకులుగా నా కొరకు మీరు నిలబడినట్లయితే మీ ముందు నేను నా కార్యాన్ని చేస్తానంటున్నాడు. అటువంటి నిరీక్షణ కలిగి, అటువంటి విశ్వాసం కలిగి ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకు వెళదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమె తలలో వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చుదాం, ప్రార్థన చేద్దాం. నీకున్న ప్రతి చింతను దేవుని మీద వేస్తే, ఏ చింత అయితే నీలో ఉందో, ఏ బాధ అయితే నీలో ఉందో, ఏ సమస్య అయితే నిన్ను మాటిని కురంగా తీస్తూ ఉందో, అప్పుల బాధల, అనారోగ్య పరిస్థితుల, ఎన్ని మందులు వేసుకున్నా రోగం పోవట్లేదా,
ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా ఆ రోగం నుంచి విడిపించబడలేకపోతున్నావా? ఆ సమస్య నిన్ను వెంటాడుతా ఉందా? ఆ మనుషులు నిన్ను బాధపరుస్తా ఉన్నారు. నువ్వు ఎంత మంచిగా జీవించినా అనేకమైన నిందలు నీ మీద పడుతున్నాయని చెప్పి నువ్వు బాధపడుతున్నావా? ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మీ చింత యావత్తును నా మీద వేయండి అయ్యా. ఇదిగో నేను మిమ్మల్ని ఆదుకుంటాను, నేను మిమ్మల్ని విడిపిస్తాను. మీరు నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, నేను విడిపిస్తానంట. ఆయన విడిపించగలిగిన దేవుడు, యుద్ధం యెహోవాదే అని దేవుడు వాక్యం చెబుతున్నాడు. ఆయన రోషం కలిగిన దేవుడు. ప్రభువుని అడుగుదాం, అయ్యా నాకు శాంతగుణం దయచేసి, నిమ్మలమైన మనస్సు దయచేసి, నిర్మలమైన మనస్సాక్షి నాకు దయచేసి, నీ ఎదుట నేను నిందారహితుడిగా నిలబడగలుగుతా. ఇదిగో బలా మంచి దాసుడా, విశ్వాసమును కాపాడుకుంటేవి, ఇదిగో నీ పరుగును తుదముట్టించింది కనుక ఇదిగో నీ పరుగు నీతి కిరీటమయ్యా అని చెప్పి, అయ్యా నీతో సాక్ష్యము పొందుకునేటట్టుగా నా జీవితాన్ని మార్చయ్యా, నా జీవితాన్ని వెలిగించయ్యా. ఇదిగో నీకు దూరం అయిపోకుండా నీకు సమీపంగా నేను ఉంటాను ప్రభాని దేవుని సన్నిధిలో ఎవరికి వారు ఒక్క నిమిషం తీర్మానం చేసుకుందాం. ఈ భయంకరమైన ఎండల్లో, ఈ భయంకరమైన వడగాల్పులలో, ఈ భయంకరమైన వేడిలో ఎంతో మంది నశించిపోతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఒక్క దినం ఆయన సన్నిధిలో గడిపితే 1000 దినాల కంటే ఎక్కువ ఆశీర్వాదము దేవుడు నీకు ఇవ్వబోతున్నట్టు వాక్యం ద్వారా చెబుతా ఉన్నాడు. ఈ రోజు నువ్వు దేవుని సన్నిధిలో ఈ భయంకరమైన వేడిలో నువ్వు కూర్చొని ప్రభువుని ఆరాధన చేస్తున్నావంటే దేవుడు తప్పకుండా నేను ఆశీర్వదించబోతున్నాడు. విత్తబడిన వాక్యంతో మనందరి జీవితాల్లో దేవుడు కార్యము చేసి వాక్యానుసారంగా నడిచే జీవితాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లుగా మన మధ్యలో ఉన్న ఎలీషా బ్రదర్ ప్రార్థన చేస్తుండగా అందరూ మీకు వెళ్తాం. అందరి కాళ్ళు వస్తున్నాం, అందరి కాళ్ళు వస్తున్నాం. త్రైలోకం ముందు భూలోకం ముందు భూమిలో నీళ్ళను నువ్వు తప్ప ఎరుక దేవుడు లేడు. నీకు అందాల వేదాలు సూర్య చంద్రులకు నక్షత్రములు సృష్టి శాస్త్రం గొప్పది ఉంటుంది. ఇంతవరకు గడిచిన కాలం అంతా అయా గతించిన వారం నుండి ఈ వారం వరకు అయా జారకంగా మా పాదములు కన్నీళ్ళు కట్ట మా నేత్రముల యంత్రాలను కాచి కాపాడి రక్షించి అనేక మంది బిడ్డల ప్రభావ ఆంధ్ర రాష్ట్రం మీద క్షేమంగా మా మధ్యకి నడిపించి మా ప్రయాణంలో మా మార్గంలో ఉండి అయా మరొక వారం అయా నీ పునరుద్ధాన దినం తండ్రి, ఇది నువ్వు ఆశీర్వదించిన దినం, నువ్వు ఏర్పరచుకున్న దినం తండ్రి. ఏ దినముల కంటే ఈ అమూలమైన దినం ప్రభావ. అనేక మంది దినం చూడలేక అనేక మంది ఈ దినం బాగుంటుంది ఈ లోకంలో బతికిన ప్రత్యేకతో మాట్లాడుతుంది మధ్యాహ్న సమయంలో ప్రభావ. ఇది ఏ దినముల కంటే అమూలమైన దినం తండ్రి. ఇంతవరకు మాట్లాడాలని మైపంలో తల్లి శృతి ఆరాధనలో ఉండి నీ ఆత్మ మాపై కుమరించిన విధానాన్ని బట్టి నీకు తండ్రి. ఈ లోకంలో మానవుడంటే అయ్యా ఈ లోకంలో ఏదో సంపాదించాలని కోరుకుంటున్నాడు కానీ అయ్యో ఆత్మ లేదే, ఆత్మ లేకపోతే నేను పరలోక రాజ్యం చేరలేదని వాక్యం వారి గుర్తులాగా ఈ లోకంలో తాత్కాలిక జీవితంలో పొడగొడుతున్నాడు కానీ ఇది వేయిన ఆత్మీయులు ఈ లోకంలో నీకంటే కనిపెట్టలేని దౌర్భాగ్యమైన స్థితిలో మేము జీవిస్తున్నాం తండ్రి. ఆత్మ లేకపోతే నీ సన్నిధికి చేరలేదని నీ ఆత్మని అవసరం ప్రత్యేకపడిపై కుమరించండి. నీ రాకడ సమీపంగా ఉన్నదండి. నీ రాకడ అర్థపడాలంటే నీ ఆత్మ పొందుకునే వాళ్ళే ఆ పరలోక రాజ్యంలో ఉండాలని మేము గ్రహించి నీ ఆత్మలో ఎల్లప్పుడూ అయా మేము ప్రార్థించేట్టుగా మమ్మల్ని తయారు చేయండి. అయా మా సొంత భారమంతా నీ నింద మోపి ఈ లోకంలో మా ఏ బాధలు ఏ కష్టం ఉన్నదో ఏ సమస్యలు ఉన్నాయి ఏ ఇబ్బందులు ఉన్నాయి ప్రత్యేక భారత నీ నింద మోపి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ అటువంటి రూపంలో తయారు చేయండి ప్రార్థన చేస్తున్నాను. అయా ఈ లోకంలో అయా నీ అయా నీ ఎంబడించిన వారు అది శాంతి కలిగి ఉంటారంటే అటువంటి శాంతి కలిగిన మనసు ఇక్కడ కూడా ప్రత్యేకమైన ఐక్యత ప్రభావ. అయ్యా నువ్వు శాంతమంతుడు కాబట్టి నువ్వు దయగలిగి వేరు కాబట్టి అటువంటి దయాదాత్రము ఈ లోకంలో నీ బిడ్డగా మేము పొందుకునే బిడ్డగా మమ్మల్ని అందరూ తయారు చేయడం ప్రార్థన చేస్తున్నాను. వాక్యానుసారంగా అయ్యా ఈ వాక్యం విడిచిపెట్టి కలిగి వాక్యానుసారంగా నేర్చుకుని గణం ప్రత్యేకమైన ఐక్యతని ఏ మధ్యాహ్న సమయం అయ్యా కుటుంబ సోదరులందరూ నీ రాక ప్రయాణం వరకు నీ కొరకు నీతిగా యథార్థంగా జీవించే మమ్మల్ని అందరూ అటువంటి రూపంలో తయారు చేయమని అయ్యా మరొక కార్యక్రమం అంతా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభా మా కనుక మన ప్రభావానికి తలించుకుంటూ ప్రభా నీ ప్రియకుమారుడని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నుంచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.